ఏండోయ్, మా ఇంట్లో మేము చేసుకున్న 7 శనివారాల పూజ. ఇది వడ్డీవారం నేను ముత్తైదువులను పిలుచుకుని నా ఓపిక కొలది తాంబూలాలు ఇచ్చుకున్నాను. ఇదేమి మొదటిసారి కాదండోయ్, ఇది 5వసారి చేస్తున్నాను నేను. అంటే 7వ వారం అమ్మ 5వ వారం అనుకోవచ్చు, కాదు, 7 శనివారాల పూజను నేను 5వసారి సంపూర్ణంగా పూర్తి చేశాను. స్వామివారి దయుంటే అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయి. ఏదైనా సరే మన సంకల్పం మనం స్వామి మీద ఉంచుకున్న భక్తి మీద ఆధారపడి ఉంటుంది. స్వామివారికి 7వ వారం సమర్పించే పూజలో ఖచ్చితంగా లడ్డూ ప్రసాదాన్ని అయితే సమర్పించాలి. వచ్చిన అతిథులకు కూడా తాంబూలంలో లడ్డూని సమర్పించుకోవాలి. నేనైతే తాంబూలాలు ఇచ్చుకున్న తర్వాత ముందుగా ఆడపిల్లకి తాంబూలం ఇచ్చుకున్నాను. ఆడపిల్లకి ఇచ్చిన తర్వాతనే మిగిలిన వాళ్ళు అందరికీ ఇచ్చుకున్నాను. నా ఇంటి తాంబూలానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి దయ నా మీదైతే ఎలా చూపించారో అలాగే వాళ్ళ మీద కూడా చూపించాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముత్తైదులకి తాంబూలం ఇచ్చి భోజనం మాత్రం బయటకు పట్టుకెళ్ళి పార్సిల్ చేసి పనిచేశాను. మా అత్తయ్య అంటుంటారు, ఎందుకంటే అన్నీ ఉన్నవాడికి పెట్టే కన్నా ఏమీ లేని వాడికి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే మంచిదమ్మా అని. ఆవిడ మాట ప్రకారం నేను బయటకు పట్టుకెళ్ళి భోజనాన్ని పనిచేశాను. మీరు కూడా ఎప్పుడైనా ఈ 7 శనివారాలను పూజన చేశారా? చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్నది చెప్పండి. స్వామివారి దయ మీ మీద చూపించారా లేదా అన్నది చెప్పండి. చూపించకపోవడం అనేది ఉండనే ఉండదు. స్వామి తన భక్తులను ఖచ్చితంగా కాపాడుతూనే ఉంటారు. స్వామివారి నామం పలుకుతూ నిత్యం స్వామివారి పాదాలను పట్టుకుని ఉంటే ఖచ్చితంగా స్వామి సాక్షాత్కారం ఉంటుంది. ఓం నమో నారాయణాయ.